ఎథ్నోబాటనీ అని అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే ఇక్కడ మానవులకి సంబంధించి అలాగే మొక్కలకి సంబంధించినటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దీన్నే ఎథ్నోబాటనీ అని అంటారు. అంటే మానవులు అలాగే మొక్కలకి సంబంధించి అంటే హ్యూమన్ అండ్ ప్లాంట్స్ కి సంబంధించినటువంటి రిలేషన్ గురించి చెప్పేది. దేనిని గురించి అని అంటే మానవులు మరియు మొక్కలు. సో ఈ రెండింటి మధ్యన ఏంటి అని అంటున్నాం, సంబంధం, రిలేషన్ చెప్పేదానిని మనం ఎథ్నోబాటనీ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఎథ్నోబాటనీ అనగా ఏంటి అని అంటే వెంటనే గుర్తుకు రావాల్సింది మానవులకి మొక్కలకి మధ్యన ఉన్నటువంటి సంబంధం. ఈ సంబంధం గురించి చెప్తుంది అని అంటున్నాం. అంటే ఈ సంబంధానికి సంబంధించినటువంటి స్టడీ, రిలేషన్ ఏదైతే ప్లాంట్స్ కి హ్యూమన్ కి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ ఉందో ఈ రిలేషన్ కి సంబంధించినటువంటి స్టడీని గురించి చెప్పేదానినే మనం ఎథ్నోబాటనీ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో మరి ఎథ్నోబాటనీకి సంబంధించినటువంటి దానిలో ఇక్కడ మనకి ఏదైతే ఈ మొక్కలు ఉన్నాయో వివిధ మానవ సమాజాలు అనేవి మనకి పూర్వం నుంచి ఉన్నాయి. ఈ మానవ సమాజాలకి సంబంధించి మొక్కలను ఉపయోగిస్తూ వాటిని ఔషధాలుగా వాడడం జరిగింది. అలాగే ఈ మొక్కలకి సంబంధించినటువంటి వాటిని వారు ప్రత్యేకంగా నిర్వచించడం జరుగుతుంది. వీటిని గురించి మొక్కలు జీవ వైవిధ్యానికి సంబంధించి మానవ సమాజానికి సంబంధించి ఏ విధంగా సహకరిస్తున్నాయి అనేటువంటి అంశాలను ఇక్కడ ఆదిమ మానవులు గుర్తించడం జరిగింది. సో ఇలా ఎథ్నోబాటనీ అనేది వచ్చింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది.